హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను కందులతో కందులు మన కందిపప్పు ఉంటుంది కదా, దీంతో తయారవుతుంది అనమాట. ఒకసారి కడిగి బాగా వేయించుకోవాలి. చాలా సిమ్లో పెట్టి ఇంచుమించు 20 minutes అలా పడుతుంది అనమాట. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా పగలాలన్నమాట. మనకి గింజ ఇలా పగిలినట్టు అలా వస్తే మీకు కమ్మటి స్మెల్ కూడా వస్తుంది, వాసన చాలా కమ్మగా ఉంటుంది. అప్పుడు మనం కందికట్టు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను, సరేనా? కందికట్టుకి బాగా వేయించుకున్న కందులు దోరగా చక్కగా వేయించుకోవాలి. మీకు చెప్పాను కదా, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు తగినంత. అవి ఇలా అని ఏం కాదు, ఉప్పు మనం చూసుకొని ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పులుపు కూడా మన ఇష్టమే. దీనికి పర్టికులర్గా ఎంత కొలతలు అని లేవు, మన మనకు టేస్ట్కి ఎలా అనిపిస్తే అలా వేసుకోండి. కందులేమో బాగా కడిగి అందులో జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే 4-5 సరిపోతాయి. కొన్ని మిరపకాయలు కారం ఎక్కువ ఉండవు. తర్వాత వెల్లుల్లిపాయ, 1 ఉల్లిపాయ ఫుల్గా వేసేసుకుని తర్వాత కుక్కర్ పెట్టి 10 విజిల్స్ వేయించాలి. దీనికి కాంబినేషన్గా పక్కన దొండకాయ కూర పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది. అందులో కొంచెం ఏమీ లేదు, నూనె వేసాను, ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు బాగా వేగనిచ్చాక దొండకాయలు వేసాను. అలా నిలువుగా కోసుకుంటే దొండకాయ వేపుడు చాలా బాగా వస్తుంది. సిమ్ములో పెట్టి వేయించాలి దొండకాయ మాత్రం, చాలా బాగా వస్తుంది అన్నమాట. చాలా చిన్న మంట పెట్టాను నేను. ఆ తర్వాత అది వేగుతూ ఉంటగా పక్కన మనకి 10 విజిల్స్ అయిపోయాయి, బాగా ఉడికింది. ఇది మనం తీసి మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇంకా ఈ లోపల దొండకాయ చూడండి, 10 విజిల్స్ వచ్చే లోపల ఇంత మగ్గిపోయింది దొండకాయ. కలుపుతూ ఉండాలన్నమాట. అందులోనే పసుపు ఉప్పు వేసాను. ఇంకా అది దగ్గరగా అయ్యాక మనం కారం వేసుకోవడమే, అంతే. కారం, కొంచెం కరివేపాకు, అంటే దొండకాయ ఎలా వండినా టేస్ట్ బాగుంటుంది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ అవసరమే లేదు. ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, అంతే. పోపు కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను, 1 ఉల్లిపాయ అయిపోయింది. ఉల్లిపాయ లేకపోయినా కూడా బాగుంటుంది దొండకాయ. అయిపోయింది, మూత పెట్టేసి మనం ఉడికిన కందులు ఉన్నాయి కదా, వీటిని మిక్సీలో వేసుకొని పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు ఉంది కదా, ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. అన్నీ కలిపేసి ఒకసారి వేసేయండి. ఫస్ట్ పసుపు 1 స్పూన్ వేసుకొని 2 స్పూన్లు ఉప్పు, చింతపండు పులుపు మీకు ఎంత అవసరం అయితే అంత వేసుకోండి. కావాలంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు చాలకపోతే, అందుకే తక్కువగా వేసుకోండి. ఉప్పు కూడాను. మనం ఎండుమిరపకాయలు ఇందులో వేస్తాం కదా, పచ్చిమిరపకాయలు పోపులో వేస్తాం కాబట్టి చిటికలో వచ్చేస్తాను చూడండి. వచ్చేస్తాను, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర పోపు అనమాట, కొంచెం ఇంగు వేసుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. ఒక 2 minutes అంతే. అటు ఇటు కలుపుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తర్వాత చిన్నగా చేసుకోవచ్చు. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అయిపోయింది. దీంట్లో అప్పుడు మనం పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసిన తర్వాత బాగా వేయించాలి. వెల్లుల్లిపాయలు చూడండి పేలితే, అందుకే ముందు వాటిని కొంచెం చితక్కొట్టి వేయాలన్నమాట, లేకపోతే పేలి మొహం మీదకి వచ్చేస్తాయి. ఈ పచ్చిమిరపకాయలు మనం తింటున్నప్పుడు నోటికి తగిలితే ఎంత బాగుంటుందో, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ లోపల మనం దొండకాయ కూర చాలా మటుకు అయిపోయింది. మిగిలిన కరివేపాకు అందులో కొంచెం వేసేసాను, కారం కూడా వేసేసాను అందులో. అది అలా వేగుతూనే ఉంటుంది, టైం కొంచెం పడుతుంది. బాగా వేగితే టేస్ట్ బాగుంటుందన్నమాట. అది ఇంకా అలా వేయించుతూ ఉంటే సగం అయిపోతుంది అది. అయిపోయిన తర్వాత దాన్ని మూత పెట్టేద్దాం. నెక్స్ట్ మంది పోపు వేగిపోయింది.
వేగిపోయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదా, కందులు, ఉప్పు, పసుపు, చింతపండు, గుజ్జు అన్నీ వేసుకున్నాం కదా, అది ఇందులో వేసేస్తాం. చాలా మంచి వాసన వస్తుంది. ఇంగు వేసాం కదా, స్మెల్ చాలా బాగుంటుంది. ఇది వేసుకుని ఇంకా మిక్సీ జార్లో కూడా కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం పలుచగా చేసుకుంటాం అన్నమాట. అంతే, అటు ఇటు కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే ఉడికిపోతుంది. ఇంకా అయిపోయినట్టేమంది. చాలా ఈజీగా తొందర ఉడకడానికే. మీకు ఏం టైం ఉన్నా కందులు వేయించి ముందు మనం కందులు పెట్టుకుంటే ఎప్పుడు మనకు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అలా వదిలేసామంటే ఉడికిపోతుంది. అయిపోయింది 5 మినిట్స్, చూడండి ఉడికిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. కందికట్టు అంటే కందిపప్పుతో చేస్తారు, అది వేరు. కందులతో చేశాను నేను. కందులతో చేస్తే దాని మీద పొట్టు అవన్నీ ఉంటాయి కదా, ఫైబర్ అంతా చాలా బాగుంటుంది. ఉలవలతో కూడా ఇలాగ సేమ్ ప్రాసెస్ అనమాట. ఉలవలు కూడా వేయించేసి ఇలాగే చేస్తాను. ఉలవకట్టు అంటాం, ఇది కందికట్టు. బాగుంటుంది. రెండు హెల్త్కి మంచిది. ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వేయించి ఉంచుకుంటే మీరు చాలా తొందరగా చేసుకోవచ్చు. అంతే, కాసేపు మూత పెట్టి స్టవ్ ఆపేసి నెక్స్ట్ చూడండి. ఇంకంతే, వేడివేడిగా పక్కన అన్నం ఉంది కదా, తీసుకున్నాను. ఒక 2 గరిటెలు ఇది కొంచెం దొండకాయ వేపుడు. వేగుతుంది దొండకాయ కూర ఇంకా, అయినా కూడా ఆగలేక వేసేసుకొని మీకు తిని చూపించాలని. చాలా కొంచెం అయిపోయింది, చూసారా? ఇంత కేజీ దొండకాయలు వేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచితే రెడీ అయిపోతుంది. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. మీకు తిని చెప్తాను. ఇదిగో రెడీ అయిపోయింది. వేడి అన్నం, కందికట్టు, దొండకాయ వేపుడు చూపించాను కదా, అప్పడం. ఇవి చాలు. ఎంత బాగుంటుందో మీకు చేసి తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. మీకు కావాలంటే నెయ్యి వేసుకోండి. ఇలా కలుపుకొని ఫస్ట్ ప్లెయిన్గా ఇలా ఒక ముద్ద తినండి. దీంతో ఎంత బాగుందంటే చాలా బాగుంది. తర్వాత మళ్ళీ ఇలా కలుపుకొని దొండకాయ కూర. సద్దు అంటే ఇక్కడే ఉంది, అంత బాగుంది. ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా అప్పడంతో కూడా తిందామా? ఇదిగో అప్పడం. అలా చేసుకొని తినండి, హెల్త్కి కూడా మంచిది. కందికట్టు ప్రోటీన్ ఫుల్. అప్పడం, దొండకాయ కూర చాలా బాగుంటుంది. ఇంకా నేను అలా తింటూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.